వెంకటేశ్వర గారికి శతదా సహస్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు డాక్టర్ పునీత్ లక్ష్మీకాంత్ శర్మ. మా అసోసియేషన్ తరఫున ఇష్టపాత్రధారైనటువంటి రాజన్ లక్ష్మికి సత్కారం చేద్దాం అనుకుంటున్నామండి. రాజన్ లక్ష్మి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే ఈరోజు మన ప్రవచనకర్త బుర్రా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా రామనాథ శర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వెంకటేశ్వర గారి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇవ్వరు తీసుకుంటున్నటువంటి మా చింతలపాటి సోలపాటి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీకృష్ణ పాత్రధారి. అలాగే నిరంతర ఫౌండేషన్ జనగా వారిని కూడా వేదిక మీద కూర్చున్నాం. ఒకసారి వీరందరి సమక్షంలో, అంటే వీరందరూ పైకి వచ్చారంటే మనందరి నుంచి వచ్చిన కాబట్టి మనందరం కళాకారులు సన్మానం చేస్తున్నారు భావించండి దయచేసి. నిరంతరాన్ని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ నాటకానికి మాకు దర్శకత్వం వహించి క్యారెక్టర్స్ అన్ని కూడా ఫిక్స్ చేయించి ఈ నాటకాన్ని మిమ్మల్ని ప్రదర్శించడానికి మాకు అనుమతించినటువంటి డాక్టర్ చింతలపాటి హిమబిందు గారిని కూడా మీ అందరి కడతాల దాని మధ్య వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నానండి. ఈ నాటకం గురించి వారు చాలా కష్టపడ్డారు, ఇక్కడ నాటకం వేయించాలి అని చెప్పేసి. అలాగే సోలపాటి గారు వాళ్ళ దంపతులు వాళ్ళిద్దరూ చాలా కష్టపడి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. నాటకం చక్కగా నడుస్తుంది. చిన్న 5 నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసినట్టు నెక్స్ట్ సీట్కి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు డాక్టర్ సోలపాటి గారు వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాను. మాది మా అసోసియేషన్ గత 25 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో నాటకాలు వేస్తూ సుమారు 500 నాటకాల పైన వేయడం జరిగిందని కూడా నేను దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్ యాత్ర. ఇప్పుడు మన ముందు శ్రీకృష్ణ పాత్రధారి అయినటువంటి వర్ధమాన కళాకారిణి శ్రీకృష్ణ పాత్రధారి చిరంజీవి చింతలపాటి రాజేంద్ర లక్ష్మి గారికి కళామతలికి మీరు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ జ్ఞాపక బహుకరణ తేదీ 26/4/2026 జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర నిర్మల్ జిల్లా. ఈ మూమెంటోని పెద్దల సమక్షంలో రాజేంద్ర లక్ష్మి ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాను. రాజాన్ని శాలవాత సత్కరించవలసిందిగా వెంకటేశ్వర గారు కోరుతున్నాను. అంటే నాకు ఈ అవకాశం ఇచ్చారు, గబగబా ముగించేద్దాం ఉద్దేశం అంతకన్నా లేదు, తప్పుగా క్షమించాలి. అలాగే ఈ నాటకానికి మాకు దర్శకత్వం వహించి నిర్వహణ బాధ్యత తీసుకొని మమ్మల్ని మేము ముందు ఈ కార్యక్రమం చేయడానికి మాకు అవకాశించినటువంటి డాక్టర్ చింతలపాటి హిమబిందు గారిని కూడా మా అసోసియేషన్ నుంచి సత్కారం చేద్దాం అనుకుంటున్నామండి. ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు, కళా పోషకులు, కళాభిమాని, కళాకారులకు స్ఫూర్తి ప్రదాత, పౌరాణిక పద్య నాటక దర్శకులు డాక్టర్ చింతలపాటి హిమబిందు గారికి వారు చేస్తున్నటువంటి కళామ తల్లికి చేస్తున్న కృషిని అభినందిస్తూ జ్ఞాపక 26/4/26 జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర నిర్మల్ డిస్ట్రిక్ట్. గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. వారు వచ్చి డాక్టర్ హిమబిందు గారికి
షాడో అంటే సత్యం చేసి కోరుతున్నాను. అలాగే ఈరోజు శ్రీకృష్ణ ప్రధాన పాత్రధారి శంకర శ్రీకృష్ణుడు డాక్టర్ చంద్రబాబు సోలబాబు గారిని సత్కరించవలసిందిగా రాఘవేంద్ర గారిని కోరుతున్నాను. ఆహ్వానిస్తున్నాం. వారి సత్కరించవలసిందిగా సోలబాబు గారిని కోరుతున్నాం. అలాగే ఈరోజు దుర్యోగ పాత్ర వారి నాగరాజ శర్మ గారి వేదికగా ఆహ్వానిస్తున్నాను. వారికి సత్కారం. చాలా సంతోషం అండి. ఇంకా 2 నిమిషాల్లో ఒక్క ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతుంది. సార్ వేదిక మీద వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారినందరూ ఆసనాల్లో కూర్చోమని చెప్పి ప్రార్థిస్తూ మనం 2వ సీన్కి వెళ్దాం. తెలుగు పద్యాలనేది ఒక మంచి అదృష్టం. మనకి తెలుగు భాషకు ఉన్నటువంటి గొప్పతనమే పద్యం. పద్యం చదువుకుంటే మనం ఏమైనా చేయగలం. ఎంత మంచి మంచి పెద్దవాళ్ళతో మనం సన్మానాలు పొందగలం, చాలా మంది ప్రజలను ఆకర్షించగలం అనేటటువంటి దాన్ని పూర్తిగా నమ్మినటువంటి వాడు నేను. అయితే పద్యం గొప్పతనం ఏంటంటే పద్యము భారతి హృదయ పద్మము, పద్యము భారతి హృదయ పద్మము, వాన్మయ దివ్య సత్వము, పద్యము తెలుగు వారి రసరాజ్యము, సంస్కృతి వైభవాల వై సత్యము, హృదయమాద్యము, స్వజాతికి అద్భుతమైన స్వాదు నైవేద్యము, సర్వదా హృదయ వేద్యము, దండము పద్య విద్యకు. థ్యాంక్ యూ అండి. వెంటనే ఓపెన్ సీన్ మొదలవుతుంది. చిరంజీవి సోమిని దేవ్ ఇక్కడే ఈ ప్రాంతం వారే. ఒక 2 నిమిషాలు గ్యాప్ ఉంది మనకి. ఆ అమ్మాయి అఖిలాండేశ్వరి ఆ అమ్మవారి మీద ఒక నృత్య సమర్పణ చేస్తుంది. అయ్యా ఆ సీడీ అది రెడీగా ఉంది. వెంటనే ఇక్కడ కుర్చీలు వేయాల్సిందిగా కొంచెం ఓకే, కుర్చీలు వేసి ఆశీనులు కావచ్చు మిగతా వాళ్ళందరూ. బాగారు కుర్చీలు సౌండ్ పెట్టే. హలో
వాసుదేవనందన, నీ ఎనర్జీ సంబోధనము భావి కార్యసూచకమేమో కానీ వాళ్ళ ప్రస్తుతకు నేను ఇప్పటి అందులోకి తగను. తమ్ముని బిడ్డలంతు మది తల్పడు పుత్రులలో నకోడి రాజంబున పాలున సగడు అందరు పాలునటుంచు మొన్నని సమ్ముఖమందు తేజగద సంజయుడా పురురాజు లుప్త చిత్తమున కన్నుగానడింకా తప్పదు యుద్ధము బండు నాశమును కడతేరా ఎల్ల చుట్టాలు రూపుమాయ అకట ఇలా దక్కునే దక్కని తురే చాలును రాజ్య కుమారులకు రక్తపు గూడు కాక జోలుకూడమ్మ నీ అభిమతం వేదియో ఈడేర్చి మాకు పరమత్వం కావున స్పష్టముగా తెలుపము బాబా. అన్నా దీని శరణ్య తెలియజేయటకు ఏమున్నది? అలనాడు సంజయ రాయబారంలోని అంతయు తేట తెల్లమైనది కదా. ఇంకా వనవాసమే మా గతి అన్నా. ఇకపై నైమిసారణ్యంలో మునులతో సద్గోష్ఠి సలుపుచు కన్న మూలాదులు భుజించుచు అప్పుడప్పుడు అందక రాజ్యంలోనూ వృష్టి రాజ్యంలోనూ బిచ్చమెత్తుకొచ్చు పక్కదలిచినారు నీ చెప్పవలసిందంతయు చెప్పని మమ్మ. సంజయురాయవారమున సారమెరిగితిని అతడందు మీకు జను శాంతి వారలకు కోపమెప్పుడి మీకు విచ్చపు గంజి రుచించు వారలకు కమ్మని పాలు రుచించు మీకు నైవేద్యము పుట్టే వారికై పృథ్వీ జనంచు తెల్పెడము. ఈ సంధి సర్వ విధముల నీ కంట నేను వేలేడెదును, నా నోరు నీ వేలుడు అన్నట్టున్నది. అది ఎట్లున్నను నీ మనము యుద్ధములకు వెలిదుయుచున్నది. కావున స్పష్టముగా వ్యక్తీకరించుము బాబా.
నీ నుడివినదంతయు నిత్యమే, నీ నుడివినదంతయు నిత్యమే. అయినను పితామహా కుంభ సంభవ కృపాచార్య ప్రముఖులు వినుచున్న పేరోలగమున మా పుత్ర శతపరిపుత్రుడు మా పెద్దనాన్నతోడను నీవు కూడా ఒక్కసారి సంధివచనములు విన్నవించడానికి నిన్నేమో తలంచదు. సంధియ నచ్చి మా పరత సంతతి తెలుపు గాగాందులు దాదరాసుల సహాయముతో దింపుము. ఓ రెండు కజ్జముల పారము పెట్టితి వయ్యమి పుట స్కందములందు దారసినులగుట మాకు యశమో రాజమో. సర్వలోక స్వరూపుడవు సమస్త శాస్త్ర విశారదుడు నాకు మా ఉపదేశములు మీకు అనాపశ్యము. అయినను ఒక్క విశేషము వినుము కృష్ణ. సౌబలేయులు సంధికిష్టపడిరేని అన్నదమ్ముల మేము 105 అటులనిష్టపడలేని వారు 100 సహోదరులు మేము 5 కృష్ణ. ఏమంటివి బాబా? కలిసి ఉన్నచో 105, విడిపోయినచో 5, 100 మంది. అంత దొరుకుటే దుర్లభము మావా. జరిగినను మంచిదియే కదా. మీరును గీడ్బడుట బాబా, మీరును గీడ్బడుట మేలకునే. బ్రతుకైనా దుర్వారులు ధార్తరాష్ట్రులు భవాతృసులౌదురే. ధర్మరాజా ఈ కోరిక చేయకూడదనకూడదు కావున పోవాడా. మీ కోరిమి నూరిమిన్ ప్రజలకు విదిలం కొనరించు అచనా. బుద్ధిలముగగు పౌరములు పక్కిన పుల్లులు నా ప్రక్కకు రానేర్తురే. ఒక లెక్కయే నిక్కముగా నేనలిగిన చెప్పుమా. న్యాయమాటంబు వినని కర్ణత్రయంబు కలుగువాడు కదా. ఆ సుయోధనుడు న్యాయమాటంబు వినని కర్ణత్రయంబు కలుగువాడు కదా. అట్టి కలున ఎదుట సంధి కుదురునే. మనమున నా కొండు గలదే వీరభూ.
చాలునట. ఆహా విధి వైపరీత్యం అనుపమ విక్రమ సహాయులకు అనుపమ విక్రమ క్రమ సహాయులకు అంతటి పాండురాజనందనులకు వరనందును చాల్పున నూరులైదునిచ్చునట కటా రాజకులంబు వారికి ఘనతయే మంత్రరుద్ధకు జగంబను ఇసి ఇప్పుడే చేయుదును ఓరోరి దుర్యోధనుడు శాసనహనకులారా అగ్రదుడంబుగాక నరకాసురమారకుడేగుగాక మీరు కృతమాని సంధి పడముందురుగాక శిలంబు చాటలో దగ్గర కదా ప్రహారముల తప్పదు 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 మృత్యుమేమునముడి అగ్రదు సంధిగా రూపతులందరి చావమియ బలమును ఏమి? అలనాడు కౌరవ సభలో జుట్టు పట్టుకొని వచ్చి ఈడ్చి పరామర్శించుతుండగా ఎట్ట ఉండి చూచుయూ ఊరకుండినా ఈ పాండవ మధ్యమునిక అసమయ పాపం. అవునవును, అసమర్థులకెళ్ళును పరోక్షం నుండే ప్రగల్భములు మెండు. వారి చెట లేరా కోపాంధకారమున కారకయులండి. అవును ద్రుపద రాజపుత్రి, అవును అసమర్థులమే కాదేని ఒక దుర్మార్గుడు మబ్బు గట్టియును సర్వీపతుల్ చూడ వంతక నీ కట్టిన పుట్ట మార్య సభలాగం చూడమే అట్టి కూరకయునట్టుగా నికతంబ అస్మద సమర్థత్వము మాతృగా సఖి ఇంతేటికి మమ్ము దూరెదము వాచాసూడు ఈ పాండవు వాచాసూడు ఈ పాండవు. క్షత్రియ సంపదలారా శాంతింపము శాంతింపము. శాంతి 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 చిరకాలమని. భీముడు గతను కింద పడేసినాడు. ఆర్యాధిపతులు సంజయుని మాటలు వింటిని నీ అభిప్రాయము వ్యక్తపరిచింది. ఇక నేను పైనమై హస్తినాపురముకు పోయి నీ అభిమతం వీడింప ప్రయత్నించదని. కానీ తోడి మాయ దురోదరంబునా బాబా పెద్ద బాబా మాయ దురోదరంబున అమాయకును నిన్ను గెల్చి కాంతకు చేయగరాని అంత పని చేసి అరణ్యములోనికి పంపియో కనులై పలు నెక్కులు పన్నుతున్న ఆదాయాలు చత్తురంచు కనులై పలు పెక్కులు పన్నుతున్న ఆదాయాలు చత్తురంచు
ధర్మరాజు విక్రమరహితులకు రాజులు ఆపదలు మెండనియు ఇడుములు పడవానికి అదృష్టము దూరమనియు అదృష్టహీనులకు భాగ్యము చేకూరదని ఇది శాస్త్రమునకు జ్ఞప్తికి తెచ్చి సంక్రమం చేయవయ్యా పెదబావ. శాస్త్రవులు మిగులు బల సంపన్నులు, మనము అంతటి బల సహాయం లేని వారము. నేను తప్పుగా చేర్చుకుంటున్నావు. నీ బలము, నీ తమ్ముల తేజము నీవు తెలియదు మాట్లాడుతున్నావు. ఇక అక్కడి నాలుగు పయోధులో అనగా నాలుగు దిక్కరగా నీ నలుగురు తమ్ములు ప్రమథనాద సమానులు తల్లిన ఎవడో పగలడయ్యా. పరివాహ భక్తికి కలిగిన వృద్ధి ఇక రిపుగాంతల తేజము ఆత్మము శోకముల ఆత్మములాప చూడుమా. తగిన ఉపదేశమే కానీ నీ ఆలోచనకు అన్నిధా కారణము కాదు. అయినను పోయినా అచట సంధి మాటెట్లయినను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు. నీ మానసమందు కలుగు అనుమానము తీర్పగవచ్చు. విహానము నాతయున్నొచ్చయు ఎందురెల్లరో వలయు హస్తినకు తలంపు వేరు, నీ తలంపు వేరుగా ఉన్నదే. యుద్ధము యుద్ధమంచు యుద్ధము యుద్ధమంచు మది యుద్ధగనేము మానిమై అసంబద్ధములైన వాక్యముల వల్లకు మంటి కొరటులాడిన వృద్ధుడవంచు సంధి జగవండగా నర్పమయ్యా సేమమే మాకు సేమమన్నిట సేమమే
పరాక్రముండును దురుద్యోగియు మాన్యు యగు సుయోధనుండు చట్టుట కనెతకు గాని వాని మతం పోయడు వాని నైకమ్ము నీ వెరగింది కాదు కదా కృష్ణ కానా చతురుపాయముల దాకా తక్కిన చతురోపాయముల వాణి చక్కబడుతుంది ఇవి హిమసేనుని మాటలేనా? ఆహా. చతురుపాయములు కాక చతురోపాయముల వల్ల తక్కబడుతుంది ఈ సందర్భం. ఇవి హిమసేనుని మాటలేనా? నిధులతో నిదురపో లేక బెదరి పలుకుతున్నటివో నీవు ఒల్లింటి భీమసేనుడివే కావా ఎన్నడి చెవులు వినని కళ్ళు చూడని శాంతంబు శాంతంబు కోనవచ్చే తిరుపతి పందగల్ విరగొట్టదా బాబా తిరుపతి పందగల్ విరగొట్టదా రొమ్ము పవించే గజగతురు కర్మారగ్రోలన అనివృత్తక దుష్టుని దిశపోను ఇదిగో భీకర గద చేత అనుచు ఏవేవో ప్రసంగములు పలికింది కదా అమ్మకులు మరల ఇదేలా మరల ఇదేలా ఈ పిరిసి మానిసి పలుకులు ఈ పిరికి మానిసి పలుకులు మురుష్ట భోజన అది కాక ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఈ ఉపప్లావ్య ప్రాంతంలోనే ఇక్కడే ఎన్నో సప్తాహాలు జరుగుతున్నాయి పుణ్య ప్రదేశంలో బాబా ఈ ఉపప్లావ్యంలో అక్కడ జంఝాలు ఒడుకుతూ ఒక ఆయన ఉన్నారు. వచ్చిన వారందరికీ పురుష భోజనం పెడుతున్నారు. నీవు కూడా పోయి నూరు మాటలు ఆడవచ్చును గాని ఒక్క మాటను నెరవేర్చుట దుర్లభము కదా. అవును మానవతీ శిరోమణి చక్కగా పలికింది. బరువు మోయగలేని అల్పుడు బరువు మోయగలేని అల్పుడు సమయమరగి ఏకాంతమగు చోటు అరిగి పగిది నేటిదాకా ప్రకంపము మాటలాడి బావా నేటిదాకా ప్రకంపము మాటలాడి వెదులుచున్నాడు ఊరికై ఈ ముడిపుడు దీనశరణ్య పాంచాలి పరిభవ క్లేశం అనుభవించటంలో పాలు పంచుకొను ఆర్య వృకోదరిని కోపాగ్ని చల్లారినచో ఇంకా ఈ ద్రౌపది పరాభవం చెల్లుట జరిగినది నా జరిగినది భీముని పరాక్రమాగ్ని చల్లారకూడదు అన్నయ్య. ఈ భీమునికి కోపం అలంకారమే కానీ శాంతము అలంకారం. కురు పాండవ సంధి విధాన గౌరయ్య పాండవ దూత ఎదుగందును ఏమంటివి
ముడిపుడు అనియా ఎదురుచున్నాడు కోరికై ఈ ముడిపు. పుట్టు వచ్చేదనే సురుకుల పూచినందుకు నీవు నన్ననవలసినదే. పసితనమందు పాలు సగవచ్చిన నాటిని చంపినాడు. పసరము తోడగోని బలవంతులలో బల కీర్తిగుండెను. భీముని మనస్సున కోపము క్రోధస్సముగా మెచ్చలుచున్నది. కొద్దిగా పురికెళ్ళపదని బాబా భీమసేన ఉన్న మాటన్న అంత ఉడికేలనయ్యా. మరి వీరములు ఆడి ఆడి బావా పలకవయ్యా, అంత కోపమేమయ్యా. వీరము ఆడి ఆడి ఈ గదను దూరముగా యుద్ధము చేయవలసిన గదాన్ని దూరముగా కింద పారవేచివి గాన అట్లాంటినయ్యా. పోయి యుద్ధములకే బెదిరితునో అన్న మాటకే బెదిరితునో తెలుసుకునలేకపోతుంది. తల క్రిందులగుగాక గొప్ప కష్టంబులు మూడుగాక పెను సంపద బొబ్బరుగాక గట్టి కృత్యములనెన్నురే అడుగుదాటరు పాండవులన్న మాటకు. బావా సుయోధనుడితో తొడలు విరగొట్టి చంపెదననియు, సుయోధుని తొడలు విరగొట్టి చంపెదననియు దుస్తసేనుని మిగిల్చి రక్తము తాకదని అన్న మాటలు కాదా బావా? అవును, నేనన్న మాటలే. అట్లయినచో నీవు తప్ప తక్కిన వారందరూ అన్న మాటకు అడుగు దాటిన వారన్నమాట. పోయి అన్నమాట కనుక నీకు అర్థమే తెలియకపోయే. కొల్ల ఇల్లాంగ వంచించి కొంప కరిగి పాలు పాలన్న పెరుగుతూ మరుగుతున్న పుట్ట నిండించి జీవించినట్టి వెర్రి కొల్లనికి విద్యల గోలయ్యేల నీకు అది నాక ధర్మతనయుడు నడచిన దారి నాక వారితో పడుకొనుట మాపటము కాదు. లేక యుండిన ద్రౌపది శోక మార్ప నీవు దిక్కైతి వన్న కోడేల మాట. హాస్య వ్యాపారం కూడా మర్యాదను అతిక్రమించుతున్నది. ఆర్య భీమసేన సహాయము కోరి ఏకపాలమున ప్రార్థించినను కొండొక్క నిపము కల్పించి మన ఎందరి పక్షపాతము చేత మనకు వాసనగా వచ్చిన ఈ మహానుభావుణ్ణి దుర్తులాడి విరక్తిని చేయుచున్నారు. ఈతని కోడే మనకు సర్వదా కావలసినది. చెల్లి చుట్టంబు మహా
సింధుడు మాన్యముడుగా లఘుత్వము ప్రశంసకు తగునే అకార్యము సాధించుకోగల నైపుణ్యము నీవెరుంగవన్నే అర్జున, నీకు తెలియదు మేళమాడుటకు దేశకాల పాత్రములు లేవా? అదీనుగాక బపుని సంప్రీతి రూపుమాపితి హిడింబా సోదరు దుష్టకీచకులందున్మితి మొన్న నూగురు జరాసందన్ ధురాసందన్ నేనొక్కడం సంప్రీతి నాకు భీమునకు పేరు పండు తోడేలా ఎన్నట నన్నీ గతి కోరిక బెదరుచున్నాడంచనం పాడియే నన్నీ గతి కోరిక బెదరుచున్నాడంచనం పాడియే. నగారేలను ఎన్నడును మన్ననకుందగిన వెన్నునిపై చిన్నతనము చూపించున్నాడు. ఆర్య, జరగబోకున్నది ఒకటి, జరుగుతున్నది మరి ఒకటి అవుతున్నది. జనకుడకు పాండుభూపతి శని నప్పటి నుండి ఏ దుసంగులు రాకుండా మనలను నిరతమీయగా కాపాడుచున్న అట్టివాడొక్క మాట ఎకశక్కమునకయ్యాడిన సహింపరాద. అదీరుగాక కొల్లడంచు వినగూడని పలుకుల నిట్లు దూరగా చెల్లునే ఈ పరాత్పరుని చెయ్యులెరింగియు కాదే. అన్నయున్ తల్లియున్ ఎప్పుడును గురుపదంబుగా నెంతురు దానినైనను నీ యుల్లమునందు దలంపవు కోపివకడా. తమ్ముడా మద్ర భూపాల ప్రథమ దౌహిత్ర, మీరందరి అతని అడుగులకు మడుగులొత్తి నొత్తుదురుగాక. నేను మాత్రం ఆర్య, కనిష్ట సోదర, ఏలై అప్రస్తుత ప్రశంస. మున్నెన్నడూ మనకు ఉపకారం చేయకపోవచ్చును, అంత మాత్రమున సాయము చేయవచ్చే కదా శౌరి. సాయము చేయవచ్చే కదా శౌరి. అందుక మేళమాడ అన్యాయముగా కుటుంబ కలహమునందికి చాలు నీ కోలతనంబు బయటపడే గోడలకు చెవులుండే. అయ్యయ్యో దాయలు
అదీను కాక యథార్థం ఆలోచించినను తాతయు నొచ్చయు గురులు తగ్గిన జ్యోతులు చూచుచుండగా పాతకు నిడపోక మన భార్యను బట్టి పరాభవింప ఆనాటికి మాన రక్షణము నచ్చిన అట్టి మహోపకారిణి ఇన్ని తడు శౌర్యహీనుండని వీర సమాధి లోపమున్నదే. ఛీ, ఛీ, చిన్నవాడితో కూడా ఇంత లేచి మాటలను పెంచుకుంటున్న ఈ దురభిమానపు బ్రతికేలా ఇప్పుడే ఈ గలాలను మండలం రైలు చేసుకునే కదా వెలదిని కల్ములో చూచుతున్న కూల చేతులని దాల్చి కముగ దుర్యతముని నీకు కత్వలముగ నేడు వాణి తలపయ్యలు చేసి యశమ్ముగప్పు నీ తలపకు వీర పుంగవుని తావున పుంగని నీకు బ్రతకను. నాయన భీమసేన కుమార, నీవేళ ఈ ఆత్మహత్య కొడంబడిదవు? ఓ వాసుదేవ, కోర్లతో దుర్మదగినది గొడ్డలతో దున్నట్టు చేసింది కదా వాసుదేవ మహానుభావ. ఓ సహదేవ, ఒడలొచ్చిన ఎన్నడు నొరులో చిన్నమెత్తి మాట అనని వాడవు, గురుల దశయే అపచారము. బావా శాంతించుమయ్యా, శాంతించు. ఈ భీమసేనుడికి ఈ కోపం ఎంత ముదిరినదో కదా. ఎట్లయినా నువ్వు ఇతని నీ కోపం చల్లార్చబడి నా ఏమను ప్రదర్శించలేక బావా, ఏమి నీకు కూడా ఈ విధి బావా? బావా భీమసేన, ఎన్నడూ ఖేదమెరింగని మీ పెద్దన్న గారి మదికి కూడా ఖేదమెరింగిచితివి కదయ్యా. నీవు కాక ఎవరయ్యా? నీలో ఇంటూ సాహసించదవేని సహాయము చేయవయ్యా. అంత గొప్పమా బావా? బావా సహాయము చేయవయ్యా, పట్టువయ్యా. బావా నీవే ఇంటూ సాహసించదవేని రాక్షము
భీమసేనుని చూస్తే ఆనందంగా అదును కాక చిన్ననాటి నుండి సుయోధనాథుడు చేసిన చెడు తంపులకు వారు చేసిన చెడు తలంపులకు నీవే తగి ఉంటివి కావాలి. త్రాటంగటిరి నీకతో మిమ్మల్ని మీ గౌరవం నీట త్రోచిదిరా. రాటంగటిని నీట త్రోచిది విషద్రావంతో త్రాగించిరి ఆరాటం బొంబడిరి నీవు కీటరిన పోరాటం బకించిక్కరం ఆటంకం బసదౌ నటంచుగవా ఆహా అట్టి శత్రుత్వం మెప్పాటం దొరికిత ఎట్టు సంధి పునరింప మీరు అనుభవించిన ఎన్ని కష్టములకు నేను సంధి చేయగలను. ఎట్టు సంధి పునరింప నన్ను త్రాటంగటిని నీట త్రోచిది. కృష్ణ మాటి మాటికి నా చేయల ప్రేమించదవయ్యా. ఇంటిని కుప్పు పట్టుకొని చూచు తినెందు చేతను కొంత దురంతమైన వనవాసము చేసి తినే ఎందు చేతను శాంతి వహించి ఒక్కడి దశములు ఉండి తిని ఆ విరటుని కొలువులో ఒక్కడి దశములు ఉండి తిని ఎందు చేతను శాంతి వహించి ఈ పగిలి సంధి కూడా పడుట అందుచేతనే అదిగాక సంధి వచన ప్రస్తావమున ఆంబికయునితో నా మాట గైట్లను పాండు నృపాలకుండు జనవంజుడుని అనుజుండు రాజ్యమా కండే భరించే మొన్న చనుదాకా నేడు ఇంటికి పెద్దవయ్యునందుటముగాన నీ చుకులతో సరిగా ధర పంచి పెట్టి పైనుండుము నీ కుమారుల మహోదయములు వినుచును సుఖముగా అట్లు పంచిపెట్టుటకు అంగీకరింపడేని నా మాటగా తనతో విన్నవించుము. ఇచ్చువాడనే నులులు ఇంటికి బ్రతికియుండిన మీకును దాసివంచు ఆచాలిని నవ్వినట్టి దొరసానికి భానుమతి వధూటికి ఆర్యపుత్ర, మీ చల్లని మాటలు చేయి నా మనోయద తీరినట్టే ఉన్నది ఆర్యపుత్ర. అవును చెల్లి, నాకు కూడా ఎంతో సంతోషకరమైన మాటలు మా భీమసేనుడు ఇప్పుడు మాట్లాడినాడు. సరే, ఇక నీవు పోయిరచ్చు. అదే విషయం నేను సభలో తెలిపదను గాక. బాబా, పెద్ద బాబా, మరి నీ అభిప్రాయం ఏమియో తెలుపు. బావ సర్వలోక స్వరూపుడవు, నీకు తెలియదేముంది. మీరు ఏ విధంగా చెప్పినను అది సంపించండి మాకు. తప్పకుండా బాబా, పెద్ద బాబా, తప్పకుండా నీ అభిప్రాయం ప్రకారం ఈ కౌరవ సభలో నడుచుకునేది కాక నీవు కూడా
ఓ నకుల సహదేవుడా, మరి మీరు చెప్పవలసింది ఏమని ఉంది? అర్జున, నీవేమన్నా చెప్పవలసినది ఉన్నదా? దేవా, దైవమూర్తి ఇంకా కుదవేమి సౌతిగా అభింపనుండే అలాగే అర్జున, పోయి రమ్ము. నకుల సహదేవుడా, మీరు నుడవలసింది ఏమంటారు? అడవిలో నున్నవే వారికి దుఃఖి లేదు నిజము కష్టముల కోర్చినులకు రాజ్యభాగము కోరినప్పటికీ వారికి దుర్బుద్ధి పుట్టే యుద్ధానికి సిద్ధమైనను సంధికి సమ్మతమనేగా మా అన్నగారి అభిప్రాయము. చక్కగా చెల్పింది బావా. సరే బావా, చిన్న బావా, మరి నీ భక్తురాలు చెప్పము. బావా కృష్ణ, మా అన్నగారి మాటయే మా మాటయేను. సంధి కొడంబడనిచో యుద్ధానికి సిద్ధము కమ్మని చెప్పు బావా. చిన్న బాబాయిను చక్కగా చెప్పి వింటుంది. సరే పోయిరము. దీనశరణ్య, ఈ ఆడు పొయ్యి గోడను కొంచెం అలకింపు అన్నా. వరమున పుట్టిది భరత వంశము చొచ్చిది, వరమున పుట్టిది భరత వంశము చొచ్చిది, అన్ను ఆకు భూవరులకు కోడలైతి, జనవంతుల పొందితి నీతి విక్రమశీలము పడసిది సరసి జనాభా ఇన్నిట శక్తికి మెప్పిన దానలెంతయు అదీనుగా నీ సుభద్ర కంటే కరుణెయ్యమును గారవము కలిప అన్నా, నీవు సుభద్ర కంటే కరుణెయ్యమును గారవము కలిప అట్టినను కండు రాజసూయ అవృదమునం పేడి బట్టి ఇక సాధింపు. అమ్మాయి, ముందు నీవు సహించిన అన్ని దారులు సాయిబాబా
సంతాప భరము వచ్చుచున్నది నీ వలనే వచ్చుచున్నది నీ వలనే కలత్రములు కూడా ఏచుకాలము పురంధ్రీ ఈ వలన ఏచుకాలము ఈ వలన ఏచుకాలము ఈ వలన ఏచుకాలము గౌరవదా